మళ్ళొచ్చాడ్రా. అన్నా అరే మరీ ఇంత కరెక్ట్ టైంకి ఎట్లా వస్తున్నావురా? నీ టైం సెన్స్ ఎట్రా ఇట్లుంది? అన్నా సాయ్ అంటే టైం, టైం అంటే సాయ్ అన్నా. చా రే, నీ బాస్ నాకు ఎంత కంప్లైంట్ చేస్తున్నాడు తెలుసారా? అసలు నువ్వు కరెక్ట్ టైంకి రావని, పని చెయ్యవని. నువ్వు టైం సెన్స్ గురించి మాట్లాడుతున్నావా? అన్నా నేనంటే కుళ్ళన్నా. దేనికి రా కుళ్ళు? టైంకి పని చేస్తుంటే ఇలాగే ఉంటది మరి. అవునా? ఏది మీ బాస్తో అదే చెప్పించు నాకు. ఎందుకులేనన్నా, మీరు మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నారు. అన్నా మీకు నచ్చిన ఏదైనా యాక్షన్ మూవీస్ గురించి చెప్పండి అన్నా. సార్ నా సంగతి ఎందుకులే కానీ నీకు నచ్చిన సినిమా ఏంటో చెప్పరా. అన్నా ఎన్టీఆర్ టెంపర్ మూవీలో పోలీస్ స్టేషన్ సీన్ అన్నా. ఏ పోలీస్ స్టేషన్ సీన్ రా? చాలా పోలీస్ స్టేషన్ సీన్స్ ఉన్నాయిరా. అన్నా ఇప్పుడు ఎన్టీఆర్ సీడీ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడా, ఆ సీన్ అన్నా. రే అది యాక్షన్ కాదురా, కానీ ఎమోషనల్ సీన్ అంటారు. మామూలుగా ఉండదన్న అందులో యాక్షను. ఇప్పుడు ఎన్టీఆర్ కూర్చుంటాడా, ఓసాని వెనకాల నుంచి వచ్చి సార్ మీరు మారిపోయారు, మీరు మారిపోయారు సార్ అని అంటాడా? దానికి ఎన్టీఆర్ నేను మారలేదు అంటాడా? అన్నా అసలు మామూలు యాక్షన్ ఉందా అన్న సీన్లో? రే అది ఎమోషనల్ సీన్ రా. అది క్యారెక్టర్ కి కావాల్సిన చాలా మంచి ఎమోషనల్ సీన్. నేను కాదన్ను. యాక్షన్ ఏది? ఏముందంటారేంటన్నా, అసలు యాక్షన్ ఉందే అందులో అన్నా. అదంతా ఎమోషనల్ సీన్ రా. చెప్పా కదా, క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెంట్ అయిన సీన్ అది. మంచి ఎమోషనల్ సీన్ కాదన్ను. యాక్షన్ ఏది అన్నా? మీకు సీన్ చెప్తా. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వస్తాడా ఎక్కడికి? ఎన్టీఆర్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్ళటానికి. వచ్చినప్పుడు ప్రకాష్ రాజు ఎన్టీఆర్తో రాయ్ ఆ అమ్మాయిని వదిలేయి అని అంటాడు. దానికి మన ఎన్టీఆర్ అన్నా తగ్గేదే లేదు అసలు, ఈ అమ్మాయిని వదిలే అన్నా అని అంటాడు. దానికి మన ప్రకాష్ రాజు రాయ్ నేను కుక్కలకి బిస్కెట్లు వేస్తాను, నీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తాను అని అంటాడు. దానికి ఎన్టీఆర్ అన్నా మామూలుగా ఉన్నదన్న. ఒక్కసారిగా రాయ్ నీకు ఈగో నీ చుట్టుపక్కల ఉంటదేమో, నాకు వైఫైలా నా చుట్టుపక్కల ఉంటది అంటారు అన్న. ఆ సీన్కి థియేటరు షేకు మామూలుగా కాదు అసలు. ఇది కరెక్ట్ రా. ఈ మూవీలో ఆ సీన్ గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటుంది. సరే గాని ఇది కాకుండా ఇంకేముంది ఆ మూవీలో? అన్నా మీకు అసలు ఓ విషయం తెలుసా? అసలు ఫ్యాక్టరీలో పేపర్లు అయిపోయినాయి తెలుసా మీకు ఆ విషయం? దేనికి? థియేటర్లో వేస్తాను కన్నా. అన్నా ఇంకో పవర్ఫుల్ డైలాగ్ ఉంది, ఏంటో తెలుసా? ఏంటో అది? దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర అని అంటాడన్నా. ఆ డైలాగ్ అయితే ఏకంగా పేపర్లు కాదన్నా, థియేటర్లో బాంబు పెట్టేద్దాం అనుకున్నాను తెలుసా. కానీ ఫ్యాన్స్ గురించి ఆలోచించి ఆగిపోయా. ఫ్యాన్స్ హ్యాపీగా మామూలుగా ఉండదన్నా. సర్లే, ఇది కాకుండా నీకు ఇంకేం సినిమా ఇష్టం రా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడ. ఓ సో నువ్వు పూరి ఫ్యాన్ అన్నమాట. డై హార్ట్ ఫ్యాన్ అన్నా, అందుకే పొద్దున్న 2 ప్లేట్లు పూరి తినొచ్చా. సొల్లేసేవలే. అయినా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నది ప్రభాస్కి రా, పూరికి కాదు. సర్లే, అయినా నీకు నచ్చిన యాక్షన్ సీన్ ఏంటి ఎందులో? అన్నా ఫస్ట్ టైం మహేష్ బాబు విలన్స్ దగ్గరికి వెళ్తాడా, వెళ్ళినప్పుడు గన్ను తిప్పుతాడన్నా. తిప్పినప్పుడు అక్కడి నుంచి విలను గన్ను బాగా తిప్పుతున్నావు అలవాటు ఉందా అంటే, మనోడు సింపుల్ గా సినిమాలు చూడట్లేదంటే అంటాడు. సినిమా సూపర్ హిట్ అన్నా. ఏం దానికే నువ్వు ఇట్లాంటి డైలాగులు బయట వేస్తూ ఉంటావుగా? వేసానన్నా. ఆడెవడో మహేష్ బాబు ఫ్యాన్ అంట, పైనుంచి కింద వరకు చూశాడు, గొడవలు అయిపోతాయని నేనే వెళ్ళిపోయానన్నా. తప్పలేదురా, తప్పే లేదు. ఇంకేముందిరా ఈ సినిమాలో? నువ్వు మర్చిపోతున్నావు. ఇంకో పవర్ఫుల్ సీన్ చెప్పనా మీకు? ఇప్పుడు మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ చచ్చిపోయాక మనోడు కారులో ఎలా వస్తాడా, దిగి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కదన్నా. ఆ సీన్ కన్నా అమ్మాయిలు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారన్న, పడి చచ్చిపోయారు అంతే. అరే
నీకు యాక్షన్కి ఎమోషన్కి తేడా అంటే తెలియదు అనుకో. యాక్షన్ అంటే ఫైటింగ్. ఇక్కడ తను పరిగెత్తుకుంటూ వచ్చాడు చూడు, అది ఒక ఎమోషన్. కానీ నువ్వు పడి చచ్చారన్నావే అమ్మాయిలు, అది కరెక్ట్. పడ్డారు. అన్నా నేను కూడా ఒకసారి అలా ట్రై చేసి బస్ నుంచి కింద పడిపోయాను. అరే అందుకే ఎవడు చేసే పని వాడు చేయాలిరా. ఇప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేసావనుకో బాగుంటది. మహేష్ బాబు చేశాడని చెప్పి నేను పరిగెత్తేస్తా ఇట్లా అనేస్తా అంటే బాగుండదు. సరే గాని ఇందులో ఇంకొక మంచి సీక్వెన్స్ ఉందిరా, చెప్పేంటో అది. గోల్కొండలో జరిగే ఫైట్ సీన్ లో మా ఓడు ఒక్కొక్కడిని టికి అని వేసేస్తాడు. అందులో మామూలుగా ఉంటదన్నా మా ఓడి యాక్షన్. ఇది కదరా నేను అడిగింది, ఇది కదా యాక్షన్ సీక్వెన్స్ అంటే. ఎప్పటి నుంచి ఏంటేంటో చెప్తున్నావు. సరే గాని నువ్వు తెలుగు సినిమాలే చూస్తావా, ఇంకా వేరే లాంగ్వేజ్ సినిమాలు ఏమైనా చూస్తావా? అన్నా నాకైతే హిందీలో వారు సినిమా అంటే అన్నా వారని గుర్తొచ్చింది నన్ను. వారిలో మన ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కదా. అవునరా, వార్ 2లో మన ఎన్టీఆర్ ఉన్నాడు. నేను దానికే వెయిటింగ్. అన్నా అయితే వార్లో హృతిక్ రోషన్ ఫ్లైట్ నుంచి ఎంట్రీ ఇస్తాడు చూసావా, అలాంటి సీన్ మన ఎన్టీఆర్ కూడా ఉంటుందా అన్న? సరే అలాగే ఉంటే దాన్ని కాపీ అంటారు. అయితే మీరు చెప్పండి. అరే నాకు తెలిసిన న్యూస్ అయితే మన ఎన్టీఆర్ కి చాలా మంచి యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుసు. అది కూడా ఊరమ్మాసు. అన్న ఏ మాటకు ఆ మాటే అన్న. అన్న వారు సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ ఇవి మన ఎన్టీఆర్ అన్న కూడా చేస్తే ఎలా ఉంటుందో అని ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నానన్నా. నువ్వేట్రా, మొత్తం ఇండియానే వెయిట్ చేస్తుంది దానికోసం. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకుండా అసలు వార్ లో నీకు నచ్చిన యాక్షన్ సీక్వెన్స్ ఏంటో చెప్పు అన్న. వార్లో మన హృతిక్ ఇంకా టైగర్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి ఒక పొడుగ్గా ఒకరు ఉంటారు చూసావా, అన్ని ఎరక్కొట్టి ఆ ఫైట్ మాత్రం కొంచెం కామెడీగా కొంచెం సీరియస్ గా ఉండి ఫైనల్ గా సెత కొడేస్తారన్న అన్ని. రే ఇందాకటి నుంచి నేను నిన్ను యాక్షన్ యాక్షన్ అనే అడుగుతున్నా కదా, మధ్యలో కామెడీ చెప్తావేంట్రా? అసలు ఏదైనా యాక్షన్ ఏంటో చెప్పు. నువ్వు అక్కడికే వస్తున్నానన్నా. ఎక్కడికి వస్తున్నావు నువ్వు? అసలు ఈ సినిమాలో బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ వచ్చి హృతిక్ ఇంకా టైగర్ ది లాస్ట్ లో గివ్ అప్ చేయకుండా ఫైట్ చేస్తారు చూడు, అది రా బెస్ట్ సీన్ ఇందులో. కానీ మీ మాస్ గలకి ఏం కావాలి? కామెడీ, ఎమోషన్స్, బిల్డప్లు, ఇది తప్ప ఇంకేం లేదా అసలు? అన్నా మా మాసగాలకి అలాగుంటేనే నచ్చుతుంది అన్నా. సరేరా, నీకు ఇంకో టెస్ట్. నీకు ఏ సినిమా అంటే ఇష్టం అసలు? అన్నా యాక్షన్ ఇంకా రొమాంటిక్ ఫిలిమ్స్ ఉంటే బాగుంటుంది అన్నా. యాక్షన్ రొమాన్స్ అంటే బ్యాంగ్ బ్యాంగ్ మూవీయా? బ్యాంగ్ బ్యాంగ్ అంటే అది బుర్రా బూత. హృతిక్ ఇంకా కత్రినా చేసిన మూవీరా. అన్నా సినిమాలో కత్తిరిన కైఫ్ కత్తిలాగా ఉంటది అన్నా. అరే మనం దేని గురించి మాట్లాడుతున్నాంరా? యాక్షనేనా? మరి కత్రినా ఎక్కడి నుంచి వచ్చిందిరా కత్తిలాగా? సరే అన్న, ఇప్పుడు సినిమాలో కత్రినా కైఫ్ ఇంకా హృతిక్ రోషన్ ఫస్ట్ టైం కలుస్తారు చూసారన్నా, రొమాంటిక్ గా ఉంటది అనుకుంటానన్నా. వెంటనే ఫైట్ సీన్ అదేంటన్నా? నువ్వే అడిగావు కదరా నన్ను యాక్షన్ ఇంకా రొమాంటిక్ ఏదైనా కావాలని. నాకు ఈ ఫస్ట్ సీన్ గుర్తొచ్చింది, అందుకే నేను నీకు ఈ సినిమా పేరు చెప్పాను. సరే అన్న, వాళ్ళిద్దరూ బాగా చేశారన్న. కానీ బీచ్కి వెళ్ళినప్పుడు నేనేదో రొమాంటిక్ సినిమా లాగా ఏదైనా ఉంటుందని ఊహించుకున్నానన్నా. కానీ వెంటనే మళ్ళీ ఫైట్, వాటర్ నుంచి ఇలాగ లెగిసిపోతారన్నా. ఏంటన్నా అది? మైండ్ పోయిందన్నా ఫైట్ సీన్కి. ఇది కరెక్ట్ చెప్పావురా. ఈ మొత్తం సీక్వెన్స్ మంచి కంపోజిషన్ సీక్వెన్స్, అది కూడా వాటర్ది ఇంకా స్పెషల్. అన్నా కత్రినా కైఫ్ మాత్రం కత్తిలాగా ఉంటుందన్నా. ఇప్పుడు నువ్వు యాక్షన్ సినిమాల గురించి మాట్లాడతావా లేదా నన్ను యాక్షన్ చేయమంటావా? ఊరికే అమ్మాయి టాపిక్ ఎందుకు తీస్తావు? అరే నీకు అమ్మాయిలు పిచ్చుందని తెలుసు, మరి ఇంతనా? సరే అసలు ఇండియన్ సినిమా ఇదంతా వదిలే, నీకు హాలీవుడ్ సినిమాలు ఏమైనా చూస్తావారా?
చూస్తానన్నా, కానీ తెలుగులో చూస్తాను. రే తెలుగులో చూస్తే దాన్ని కామెడీ సినిమా అంటారు. సర్లే కానీ నీకు డార్క్ నైట్ సినిమా చూసావా? అందులో జోకర్ సూపర్ ఉంటాడన్నా. అవునరా, నీకు వాడే నచ్చుతాడు. ఎందుకంటే వాడు సైకోయిజం తో అందరు జనాల్ని సతాయిస్తాడు, నువ్వేమో నన్ను సతాయిస్తావు. అలా అని మీకు నాకన్నా మంచివాడు దొరుకుతాడా అన్న? అవునరా, జనాల్ని అడుగుదాం. అయినా ఈ మూవీలో నీకు ఫస్ట్ జోకర్ వచ్చేసి బ్యాంక్ రాబరీ ఆ సీన్ చేస్తారు చూడు, ఎంత బాగా తీస్తారు. చూసావరా అది? అన్నా ఏం సీన్ అన్నా, బిల్డప్ లేదు ఏం లేదు. అదే మన జులై సినిమా చూడండి, బ్యాంక్ రాబరీ సీనే కదా, అది ఈ సినిమా నుంచే దొబ్బేశారు. అన్నా దొబ్బేశారు కానీ బిల్డప్ చూసారా ఎలా ఇచ్చారో? రే నీకు బేసిక్గా కావాల్సింది బిల్డప్, ఐటమ్ సాంగ్స్, డైలాగ్స్, అమ్మాయిలు. ఇది కాకుండా ఇంకేమైనా కావాలారా నీకు సినిమాల్లో? అన్నా ఇవి ఉంటేనే కదన్నా కిక్కు. సరేరా, నువ్వు ట్రాన్స్పోర్టర్ మూవీ సిరీస్ చూసావా? ట్రాన్స్పోర్టరా? యాక్షన్ సినిమానా అన్న అది? అవునరా, నీకు ఓ మంచి యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తాను చూడు. ఓకే. I wasn't hungry then, I was thirsty. Why are you so mean to me? Not being mean, I'm a little preoccupied. What means preoccupied? ఇప్పుడు చెప్పరా ఎలా ఉందో? అన్నా ఏంటన్నా వాడు అలా పోనిచ్చాడు? ఇప్పుడు కార్ ఎలా వెళ్తుందని 2 టైర్ల మీద ఎలా పోనిచ్చాడేంటన్నా? అవునరా, ఇవన్నీ చాలా చేస్తున్నారు. హాలీవుడ్ లోనే కాదు, చైనీస్, కొరియన్. నువ్వు వరల్డ్ సినిమానే చూడు అసలు ఎట్లుందో. అన్నా ఇప్పుడు ఈ యాక్షన్ సీన్ ఉంది కదా, అంత యాక్షన్ జరుగుతుంటే వెనకాల నుంచి ఒక అమ్మాయి నాకు నువ్వే కావాలి అని ఫ్లట్టింగ్ చేస్తుంది ఏంటన్నా? ఆ అమ్మాయికి వద్దన్నావు అన్నా. అరే నేను నీకు ఎంత చెప్పినా వేస్టేరా. సినిమాలు చూడాలి అంటావు, సినిమా అంటే పిచ్చి అంటావు, అదంటావు ఇదంటావు. నీకు కావాల్సింది అమ్మాయిలేరా, నీకు అమ్మాయిల పిచ్చే ఉంది. ఇంకోసారి నన్ను కలోకు. వెళ్ళిపోతున్నారన్నా. అన్న ఒక నిమిషం. ఇంకొకటే అన్నా, ఇంకొక టాపిక్ ఉందన్న. ఏందా ఒక్కట్లేదు ఏం లేదు. ఇంకొకటి అన్నా. హాయ్ వ్యూయర్స్, మీ యాక్షన్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాళ్ళు చేస్తారు, మనం వెళ్దాం. అమ్మయ్యా.